అభిషేక్ గారు, ముందుగా మీ దగ్గర నుంచి నేను తీసుకుంటాను. సో శామ్ పిట్రోడా వ్యాఖ్యలు, ఈ వారసత్వ పన్ను అనే వ్యాఖ్యలు, అయితే కాంగ్రెస్ పార్టీ దీనికి ఈ డ్యామేజ్ రిపేరింగ్ పనులు పెట్టుకుంది. ఏమిటి అంటే తన వ్యాఖ్యలు అవి సొంత వ్యాఖ్యలు, పార్టీకి సంబంధం లేదు అని. బట్ ఆయన అప్పటికే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అండ్ ఒక రకంగా చూస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీ గనక అధికారంలోకి వస్తే ఇలాంటి పాలసీలు ఏమైనా క్రియేట్ చేస్తుందా అనే సంకేతాలు కనబడ్డట్టుగా ఉంది సినేరియో చూస్తే. సో దీన్ని ఎలా డీకోడ్ చేయాలి మనం? దీన్ని డీకోడ్ చేయడానికి మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆల్రెడీ 2 రోజుల క్రితం వారు ఒక ర్యాలీలో మాట్లాడుతూ కాంగ్రెస్ నుండి బీజేపీలో ఎన్నో చేరికలు జరుగుతున్నాయి, దానిపై కూడా చాలా మందికి ప్రశ్నలు ఉన్నాయి. అంటే ఎటువంటి వాతావరణం, ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఒక వలస అన్నది యాక్సెప్ట్ చేయబడుతుంది, అటువంటి నాయకులని బీజేపీ ఎందుకు రాణిస్తోంది అన్న ఒక ప్రశ్నకి మోదీ గారు ర్యాలీలో సమాధానం ఇస్తూ చెప్పారండి. कांग्रेस अभी कांग्रेस नहीं रहा, कांग्रेस अभी कम्युनिस्ट के हाथों में चला गया అని కాంగ్రెస్ నుండి బయటకు వచ్చే లీడర్ని చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అన్నది తన ఒరిజినల్ అస్తిత్వం, ఐడియాలజీ కోల్పోయి పూర్తిగా కమ్యూనిస్టుల చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే సెంటర్ లెఫ్ట్ ఉండే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పూర్తిగా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వైపు వెళ్తుంది. ఆ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వైపు వెళ్ళడం అంటే పాలసీస్ ప్రప్రథమంగా కమ్యూనిస్టులు ఎకానమీని అనార్కీ వైపు తీసుకుపోయి పూర్తి మనం చెప్పాలంటే ఒక వ్యవసాయం కానివ్వండి, ఎనీథింగ్ అంటే ప్రొడక్టివిటీ లేకుండా చేయడం, ఉత్పాదకత లేని సమాజంలో ఉండాలి. ఆర్థిక వ్యవస్థ కేవలం ప్రభుత్వ కేంద్రంగా నడవాలి. ప్రభుత్వ కేంద్రంగా నడవాలి అంటే సంపద సృష్టికర్తలని నిరుత్సాహపరచాలి. సంపద సృష్టికర్తలను నిరుత్సాహపరచాలి అంటే భారతీయ మనకున్న ఏదైతే మోడల్ ఉందో జనరల్ గా ఫ్యామిలీ సెంట్రిక్ బిజినెస్ మోడల్ ఎక్కువ అండి. అంటే ఇవాళ స్టార్ట్అప్స్ అవన్నీ వస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే క్రాస్ జనరేషన్, అది ఏ వ్యాపారం అయినా మన ఊర్లో ఒక హౌసలి లేదా ఒక పాటర్, ఫ్లవర్స్ అమ్మేవాళ్ళు, ఒక వ్యవసాయం చేసేవాళ్ళు, పాల పదార్థాలు అమ్మేవాళ్ళు, అక్కడ నుండి ఏదైనా మనము చేనేత కార్మికులు, ఏ వైశ్యుల కొట్లు ఏవి చూసినా కూడా వంశపార్యంపరంగా రన్ చేస్తూ ఉంటారు. సో వంశపార్యంపరంగా స్కిల్ సెట్స్ ఫార్వర్డ్ అవుతాయి, ఆ మార్కెట్ కి సంబంధించిన క్రాస్ జనరేషనల్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది, వెల్త్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇందులో ఎన్నో విధాలుగా కమ్యూనిస్టులు అన్నది ఇండియన్ సొసైటీ పైన, ఇండియన్ కల్చర్ పైన, ఇక్కడ ఉన్న వాతావరణాన్ని పాడు చేయడం, ఆర్థిక వ్యవస్థగా ఒక సూపర్ పవర్ గా భారత్ ఎదుగుతున్న సమయంలో దాన్ని దెబ్బతీయడానికి ఎన్నో కుట్రలు పడుతున్నారు. ఆ కుట్రలో భాగంగానే ఒక ప్రధానమైన కుట్రగా దీన్ని చూడొచ్చండి. కానీ మనము అప్రథమంగా అన్నిటికన్నా ముందు మన నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు నేను తెలియజేయాలనుకుంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కమ్యూనిస్టులు హైజాక్ చేసుకున్న పార్టీ. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ కాదు. కమ్యూనిస్టులు ఏలిన రాష్ట్రాలు ఎలా ఉన్నాయో చూసాం కాబట్టి దీన్ని కాంగ్రెస్ ముసుగులో ఉన్న కమ్యూనిస్టులుగా మనము ఇప్పుడే తెలుసుకుంటే మంచిది అని నేను తెలియజేస్తున్నానండి. ఓకే అభిషేక్ గారు, ఇప్పుడు మీరు అన్నట్లు అయితే ఇంకొక విషయం ఏంటంటే, శామ్ పిట్రోడా వ్యాఖ్యలు పార్టీకి సంబంధించిన వ్యాఖ్యలు కాదు అని ఒక వర్షన్ వినిపిస్తున్నప్పటికీ కూడా, బట్ నిజానికి కాంగ్రెస్ నేతనే ఆ వ్యాఖ్య చేయడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండించడం, బట్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంటర్నల్గా మరి మీరు అన్నట్లు ఆ కమ్యూనిస్టు భావజాలము, ఎక్స్ట్రీమ్ కమ్యూనిస్ట్ భావజాలం ఏదైతే అన్నారో అది. సో ఓవరాల్గా ఇటు ఇండి కూటమిలో కూడా రకరకాల వ్యాఖ్యలు చేయడం. సో ఓవరాల్ సినేరియో కూడా మరి మళ్ళీ కాంపిటీషన్ ఇస్తూ ఉన్నారు, ఏది మేనిఫెస్టో రూపంలో కావచ్చు, లేకపోతే దేశాన్ని మేము ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామంటూ. మరి ఇది ఎలా సింప్లిఫై చేసుకోవాలి? ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే ఫస్ట్ ప్రజలు ఉండాలి, ప్రజలు సుభిక్షంగా ఉండాలి. ప్రజలే లేకుండా ప్రభుత్వమే అన్ని అనేది మాత్రమే కమ్యూనిస్ట్ అండి. కమ్యూనిస్టుల రాజ్యంలో మీరు చూసినట్టయితే చైనా కానివ్వండి, రష్యా యుఎస్ఎస్ఆర్ గా ఉన్నప్పుడు కానివ్వండి, ప్రజలకు ప్రజాస్వామ్యానికి ఏది ఉండదు. ఇప్పుడు మీరు ఒకవైపు కమ్యూనిస్టుల వేదాలు వల్లించినట్టే వాళ్ళ ఫిలాసఫీని మీరు వల్లిస్తూ, కమ్యూనిస్ట్ ఫిలాసఫీని వల్లిస్తూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడము అపహాస్యం, హిపోక్రసీ. ఎందుకంటే వీళ్ళు చెప్పే సూత్రాలు, మూల సూత్రాలు, వీళ్ళు ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ప్రజాస్వామ్యానికి దూరమైనవి కదా. ఏ కమ్యూనిస్ట్ దేశంలో ఇప్పుడు ఇది దాదాపు ఇది కమ్యూనిస్ట్ దాదాపు ఏంటి కమ్యూనిస్ట్ థింకింగ్ ఏది. ఇప్పుడు ఏ కమ్యూనిస్ట్ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది? ఏంటంటే ప్రజాస్వామ్యం అనే ఒక ఫ్యాన్సీ వర్డ్ వాడుకొని ప్రజా వ్యతిరేక, పూర్తి భారతదేశ సంప్రదాయానికి వ్యతిరేకమైన ఒక చర్య అండి. అంటే ఒక చాలా చాలా స్ట్రాంగ్ గా మనం దీన్ని చూడాలి. పొలిటికల్ గా మాత్రమే కాదండి, ఇది భారతదేశ
సామాజిక భౌగోళిక ఆర్థిక పరిస్థితులు అన్నిటిని తీసుకొని అండ్ ఎన్నో వేల సంవత్సరాలలో డెవలప్ అయిన ఎకనామిక్ మోడల్ అండి మనది. ఇవాళ నిన్నో మొన్నో అవ్వలేదు, కాకుంటే సంస్కరణలు జరుగుతున్నాయి. సంస్కరణల మీద మనం మరింత తర్వాత చర్చించవచ్చు. ఈ 9-10 సంవత్సరాల్లో మోదీ గారు ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారన్న దానిపైన కూడా మనం చర్చించవచ్చు అండి. కానీ ముందుగా దీన్ని కుట్రని గుర్తించాలండి. ఆ కుట్రని గుర్తించడము, ఈ కమ్యూనిస్టుల కుట్రని గుర్తించడం చాలా చాలా అవసరం అండి. ఎందుకంటే అదొక చాలా డేంజరస్ వైరస్. ఆ వైరస్ సోకిన దేశాలు కుప్పకూలిపోయాయి. వెనిజులా లాంటి దేశాలు కూడా కుప్పకూలిపోయి ఇవాళ నామరూపాలు లేకుండా అయిపోయాయి. కాబట్టి దీని ఆదిలోనే మనము పెట్లించి వేయకుంటే గనక చాలా పెద్ద చీడ పురుగుగా మారే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.